కొన్ని కొన్ని మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తే బెటర్ చంద్రబాబు గారు. ఒకటి, పింఛన్లకి జగన్ దగ్గర డబ్బులు లేకనే విష ప్రచారం చేస్తున్నాడు, వాలంటీర్లను మనం ఎక్కడ ఆపాం అన్నటువంటిది. నిమ్మగడ్డ ఎవరో ఊరందరికీ తెలుసు, అసలు వాలంటీర్ల మీద రోజు రాసింది, రోజు మాట్లాడింది ఎవరో తెలుసు, కంప్లైంట్లు ఇచ్చింది ఎవరో తెలుసు. అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడన్నా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది, లేదా ఏదైనా కన్విన్సింగ్ పాయింట్ చెప్తే సరిపోతుంది. కానీ డబ్బులు లేక మనమే చెప్తూ వచ్చాం కదా, ఉద్యోగుల జీతాలు లేట్లు అయిపోతున్నాయని. ఈరోజు వరకు ఈ 58 నెలల నుంచి ఏ నెల 1వ తారీఖు డబ్బులు ఆగిన రోజు లేదు. పెన్షన్లు 1వ తారీఖు ఆగిన రోజు ఎప్పుడూ లేదు. ఇంటికి వెళ్ళినే ఇచ్చినాయి. ఒక ఊర్లో కాదు, వేరే ఊర్లో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఇచ్చి వచ్చారు వాలంటీర్లు. అంత చేస్తే అబ్బే ఏమి లేదు, జగన్కి చేతకాక చేయలేకపోతున్నాడు అని చెప్తే, ఇవాళ సచివాలయం దాకా నడిచి వెళ్ళే వికలాంగుడు, సచివాలయం దాకా నడిచినో, సైకిల్ ఎక్కినో, రిక్షా ఎక్కినో, ఆటో ఎక్కినో వెళ్ళే ప్రతి వృద్ధుడు కూడా ఖచ్చితంగా చర్చించుకుంటారు. ఆ చర్చలో మనదైన పాయింట్ ఏదన్నా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా అబ్బాయి మాకేం సంబంధం లేదు అని చెప్పడం కోసం డబ్బులు లేక అని చెప్తే, ఇప్పుడు సచివాలయం దగ్గర డబ్బులు ఇవ్వాలి కదా, జగన్ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక అట్లాగ రమ్మంటున్నారు సచివాలయం దగ్గరికి. మరి డబ్బులు లేకుండా డబ్బులు ఎట్టిస్తారా పెన్షను? అది కదా అసలు లాజిక్. మిస్ అవుతున్నట్టున్నారు.